ఐఎమ్ శశాంక్ రెడ్డి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ డీల్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ బంగారు భూమి హౌసింగ్ అనే కంపెనీలో నేను ఒక ప్రెసిడెంట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ గా చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆ కంపెనీకి మొత్తం ఒక సేల్స్ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేశాను, అది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. దాంట్లో డిజిటలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ ల్యాకింగ్ ఉండే అనేది నేను చూశాను. ఆ పాయింట్ లో వెంకటరామరెడ్డి సార్ మనకు బిజినెస్ మీటింగ్ లో పరిచయం అయ్యారు. సో తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ ఐడియాస్ ఆల్రెడీ మాకు ఉన్నాయి. ఇది ఏ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి, అడ్వర్టైజ్మెంట్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, డిజిటల్ స్ట్రాటజీ అనేది చాలా అవసరం అని ఇంటరాక్ట్ అయినప్పుడు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఉన్నది. సో దాంట్లో నేను ఎన్రోల్ అయ్యాను. అండ్ నా బిజీ షెడ్యూల్స్ కి రికార్డెడ్ సెషన్స్ అయితే బెటర్. ఇన్ క్లాస్ నేను మంచిగా వెళ్ళి రాగలను అంటే ఇమీడియట్ గా సార్ నాకు రికార్డెడ్ సెషన్స్ కూడా ఇచ్చాను. సో ఆ రికార్డెడ్ సెషన్స్ చూస్తూ నేను ప్రాక్టీస్ చేస్తూ నేను నా ఓన్గా స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మెటా యాడ్స్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ, అంటే ప్రయారిటీ దిస్ నేను ఎవరినో అపాయింట్ చేసుకొని ఆర్ ఫ్రీలాన్సర్స్కి ఇచ్చి చేస్తూ ఉండే. దాంట్లో రిజల్ట్స్ 100% రాలేదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ ఉన్న ఫ్రీలాన్సర్స్ కూడా చాలా మంది ఉన్నారు. దాంట్లో మనకు యాక్చువల్లీ ఆ రిజల్ట్స్ వస్తలేవు. చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ పర్టికులర్లీ అవుట్ సైడర్స్ ని ట్రస్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేస్తూ ఉన్నారు. బట్ అక్కడ వాళ్ళ హాఫ్ నాలెడ్జ్ వల్ల రిజల్ట్ రాకపోవడం వల్ల నేనేం డిసైడ్ చేసుకున్నా అంటే మనమే నేర్చుకుంటే ప్రాబ్లం ఏంటి, హ్యాండ్స్ ఆన్ అనేది ఉద్దేశంతో వస్తుంది. అన్నంత టఫ్ కూడా ఏం లేదు ఫ్రాంక్ గా చెప్పాలంటే. కొంచెం మనం పేషెన్స్ తోని డైలీ 1-2 hours కనుక మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీలీ విదిన్ ఏ మంత్, నేను చెప్తున్నాను కదా, మీ ఓన్ గా మీరు ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్ అయిపోతారు. మీ క్యాంపెయిన్స్ మీరు హ్యాండిల్ చేయవచ్చు. అండ్ సార్ సపోర్ట్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉండే. అంటే నేను ఫేస్బుక్ వీడియో యాడ్స్ ఇలాంటివి క్రియేట్ చేసినప్పుడు చాలా ఎక్సలెంట్ ఇన్పుట్స్ అన్నట్టు. అంటే ఇంప్రెషన్స్ ఎక్కువ రావడానికి చిన్న చిన్న డీటెయిల్సే కావచ్చు, అక్కడ బుక్ పాయింట్స్ ఏం పెట్టాలి, మనం యాడ్ లో థంబ్నెయిల్ ఏముండాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనం మిస్ చేస్తాం. అంటే ఇది లేకుండా మనం ఆన్లైన్ లో చూసి క్యాన్వా నేర్చుకోవచ్చు. నేను కూడా నేర్చుకున్నాను క్యాన్వా. యాక్చువల్ గా కోర్స్ లేకుండా యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకున్నాను. బట్ ఇక్కడ వచ్చారు సార్ అది డీటెయిల్ గా మనకు క్యాన్వాలో ఎట్లా బుక్ పాయింట్స్ పెట్టాలని క్రియేట్ చేసి. సో ఈ విధంగా జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ థాట్ ప్రాసెస్ లో నేను నా క్యాంపెయిన్స్ అని హ్యాండిల్ చేయడం నేర్చుకున్నాక ఇప్పుడు థాట్ ప్రాసెస్ ఏమొచ్చిందంటే, వై నాట్ ఐ స్టార్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ రియల్ ఎస్టేట్. అంటే ఈ ప్రాజెక్ట్ కి ఇప్పుడు అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ కూడా నేను చూస్తున్నాను. స్టార్టింగ్ విత్ ఓపెన్ ప్లాట్స్ నేను డీల్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో మాకు రిజల్ట్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, ఇట్లా వేరే వేరే ప్రాజెక్ట్స్ కూడా మనం రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది ఇచ్చే ప్లాన్లో ఉన్నాను. సో దీనికి ఇంకా కూడా ఫర్దర్గా నేను నేర్చుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇంకా నా ఓన్గా నా ల్యాండింగ్ పేజ్ నేనే క్రియేట్ చేసుకోగలిగాను. అది వండర్ఫుల్. యాక్చువల్లీ నేను 1 month బ్యాక్ వరకు నేను అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా కాదంటే, సాఫ్ట్వేర్ అయితే కాదు. సో అది ఎంత టఫ్ ఉంటుందో కోడింగ్ ఏదో అనుకుంటే సార్ ఇన్వైట్ చేసి మీరు ఇలా నేర్చుకోవచ్చు అంటే విదిన్ ఏ డే ఆర్ 2 నేను నాకే సర్ప్రైజ్. నా ల్యాండింగ్ పేజ్ నేనే క్రియేట్ చేసిన, సార్ చూపెట్టాను. సార్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యింది, ఇంత బాగా వచ్చింది. సో గోయింగ్ ఫర్దర్ అందుకే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇవన్నీ వస్తాయి. మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ అండ్ వెబ్ డిజైన్, ఇంటర్నెట్ సర్వీస్ అవి కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.